డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ ఈ కోర్సుకు సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. మనకి ముఖ్యంగా మనకి ఇదివరకు మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. దీంట్లో మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఇదంతా వెరిఫై అయితే చేసుకుని ఉంటారు. మెయిన్గా మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఒకసారి నోటెడ్ చేసుకొని మనకి దేంతో ఒకసారి చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ దాంతో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ కట్ ఆఫ్ నేను చూపించేది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1 ఇలాగా 3 ఫేజ్లకు సంబంధించి ఒకే పీడిఎఫ్ కట్ ఆఫ్లో మీకైతే చూపిస్తాను అనమాట. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఎలా చూసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ కాలేజ్ పేరు అయితే ఉంటుంది అన్నమాట. చూస్తాను కదా ఇక్కడ కాలేజ్ పేరు అయితే ఉంది. దీంట్లో వాళ్ళకి మెరిట్ ఆర్డర్ ఎంఓ అంటే మెరిట్ ఆర్డర్ అయితే ఉంటుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. వీళ్ళకి 1854 అయితే రావడం జరిగింది. వాళ్ళకి కేటగిరీ వచ్చేసరికి అదే అండి, క్యాస్ట్ కేటగిరీ వచ్చేసరికి బీసీఈ అమ్మాయి, ఫీమేల్ అమ్మాయి, ఎస్వి రీజియను. మనకి సెకండ్ ఫేజ్లో సీట్ అయితే రావడం జరిగింది. లోకల్ ఏరియా కూడా ఉందన్నమాట ఇక్కడ ఎస్వియు. ఇలాగా మీరు ఏ కాలేజ్ సంబంధించి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్లో పెడదాం అని అనుకుంటున్నారో కట్ ఆఫ్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అర్థమవుతుంది కదా. ఇక్కడ సపోజ్ నాకు ఒక 2000 మెరిట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి. నేను ఇక్కడ డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, గుంటూరులో ఉంది. నేను మనం దేంట్లో చూడాలంటే జెండర్, నేను అబ్బాయిని కాబట్టి ఇక్కడ దాంట్లో చూడాలి. ఇక్కడ జెండర్ అయితే చూసుకోవాలి. జెండర్లో ఈ అబ్బాయికి ఎంత వచ్చింది మెరిట్ ర్యాంకు 4109 అయితే రావడం జరిగింది. ఎస్సీ క్యాస్ట్ ఏ రీజన్ సెకండ్ ఫేజ్లో సీట్ అయితే రావడం జరిగింది. ఇలాగా చూసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ క్యాస్ట్ కూడా చూసుకోవాలి. నేను బీసీబీ అనుకోండి, బీసీబీ ఎంత 7000 ర్యాంక్ 7000 ర్యాంక్ వచ్చినా ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే వచ్చిందన్నమాట. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్లో ప్రయారిటీ ఆర్డర్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట. మీరు ఏది ఫస్ట్ ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. మెయిన్గా ఈ పీడిఎఫ్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇదే బల్లగుద్ది చూసుకోవాలి, ఫాలో అవ్వాలి, లేదంటే మీకు సీట్ రాదు అని కూడా చెప్పట్లేదు. ఒకసారి చూసుకుంటే మీకు ఒక అంచనా ఐడియా ఉంటుందని చెప్తున్నాను. మనకి ఈ సంవత్సరం తగ్గచ్చు, పెరగచ్చు, బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ బట్టి, కాంపిటీషన్ బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఇది ఒక ఉజ్జాయింపు పర్పస్ కోసం మాత్రమే ఒకసారి వెరిఫై చేసుకొని ఒక అంచనా అయితే ఉంటుందని చెప్తున్నాను. అర్థమవుతుంది కదా మీకు. ఒకసారి అయితే చూసుకోండి అన్నమాట. మెయిన్గా అన్ని క్రాస్ చెక్ అయితే చేసుకోండి. అర్థమైంది కదా. దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలాగ 3 డేటాలు అయితే ఉన్నాయి కాబట్టి అందుకు చెప్తాను. ఇక్కడ మెయిన్గా శ్రీ ఆదిశివ సద్గురు కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ మనకి గుంటకల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ అబ్బాయికి 882 ర్యాంక్ అయితే రావడం జరిగింది మెరిట్ ర్యాంకు. ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయి ఎస్సీ క్యాస్ట్, ఎస్వి రీజియన్, ఫేజ్ 1లో మనకి సీట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అబ్బాయిలో ఇక్కడ మొత్తం అమ్మాయిలకి ఎస్వి రీజియన్లో అయితే వచ్చిందన్నమాట. వేరే కాలేజ్ అయితే ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూస్తారు కదా మనకి ముఖ్యంగా అనిల్ కాలేజ్ అన్నమాట. ఇక్కడ విశాఖపట్నంలో బీసీబీ క్యాస్ట్ ఎంత ఎక్కడితో ఆగిందో ఒకసారి చూస్తాను. బీసీబీ ఇక్కడ బీసీబీ అయితే లేదు, ఇక్కడ బీసీఏ, బీసీడి అయితే ఉందన్నమాట. ఒకసారి ముఖ్యంగా మీరు క్యాస్ట్ తగ్గట్టు అయితే చూసుకోవాలన్నమాట. క్యాస్ట్, కేటగిరీ, లోకల్ ఏరియా ఏంటి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని చూసుకోవడం బెటర్ చాలా. ఇక్కడ చూస్తారు కదా పైన ఉన్నది ఏ కాలేజు, అపోలో యూనివర్సిటీ చిత్తూరు ప్రైవేట్ యూనివర్సిటీ. దీంట్లో ఇక్కడ చూస్తారు కదా కృష్ణప్రసాద్ అనే అబ్బాయికి 397 మెరిట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. బీసీబీ ఎస్వి రీజన్ ఫస్ట్ వేలో సీట్ అయితే వచ్చిందన్నమాట. ఇలాగా ఒకసారి చూసుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా. అంటే మీరు కొన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు కదా వెబ్ ఆప్షన్ పెడదామని. దానికి ఒకసారి చూసుకుంటే బెటర్ అన్నమాట. ఒకసారి లాస్ట్ కూడా వెరిఫై అయితే చేసుకోండి కట్ ఆఫ్ సంబంధించి. ఫ్రెండ్స్ మెయిన్గా ఈ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతానమాట. అందరూ కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ
మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. అదే గవర్నమెంట్ కింద వస్తే మనకి కౌన్సిలింగ్లో గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.